వర్టిగో అనేది చాలా మంది అంటే ఇన్ ద సెన్స్ కళ్ళు తిరగడం, తెలుగులో చెప్పాలంటే కళ్ళు తిరగడం, తల తిరగడం, వీటిని ఏమంటారంటే వర్టిగో అంటారు. దీని రీజన్ ఏంటి? చాలా మందికి ఉంటుంది. లో బీపీ ఉన్న వర్టిగో వస్తుంది. సడన్ గా కింద కూర్చొని లేచేటప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి. వర్టిగోకి అసలు ఎట్లాంటి కారణాలు ఉన్నాయి, ఎట్లాంటి ఫుడ్ తోటి మనము వర్టిగో నుంచి కొంచెం రెమెడీ తీసుకోవచ్చు అనేది ఈ రోజు టాపిక్. చాలా మంది అంటుంటారు కదా, వెయిట్ లాస్, వెయిట్ కానీ మనము ఎవరికన్నా న్యూ క్లయింట్ వచ్చినా ఎవరన్నా అవేర్నెస్ లేని వాళ్ళు మా ఫాదర్ కి ఇలా ఉండింది సో నాకు షుగర్ వచ్చింది, మా నెక్స్ట్ మా మదర్ కొంచెం ఒబేస్ ఉండేవాళ్ళు, నాకు కూడా ఒబేసిటీ వచ్చింది, ఇట్లా చాలా మంది ఏమంటారంటే హెరిడిటరీగా వస్తున్నాయి, వంశపారంపర్య లక్షణాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. కానీ ఇది రూల్, బుక్ ఆఫ్ మెడికల్ ఫిజియాలజీ అంటే మానవ శరీర ధర్మశాస్త్రం గురించి చెప్పిన డాక్టర్స్ చెప్పింది ఏంటి అంటే 70% లైఫ్ స్టైల్ వల్ల వస్తాయట. మనం చేసే అంటే స్వయంకృత అపరాధం వల్లే వస్తాయి. మనం చేసే తప్పుల వల్ల, మనం చేసే మిస్టేక్స్ వల్ల, మనం సరిగా ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోపోవడం వల్ల, అలాగే మంచి హ్యాబిట్స్ తో లేకపోవడం వల్ల చాలా రకాల డిజార్డర్స్, చాలా రకాల డిసీజెస్ అనేవి వస్తాయి. ఓన్లీ 30% మట్టుకే జెనెటికల్ గా వస్తాయట. వంశపారంపర్య లక్షణాలు అనేవి 30% వస్తాయట. మిగతా 70% కూడా నీ బిహేవియర్, నీ పర్సనల్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు మెడికల్ ఫిజియాలజీ వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే వర్టిగో. అసలు ఏంటి వర్టిగో అంటే, వర్టిగో అనేది ఒక రోగం కాదు, ఇట్ ఈస్ అ సిమ్టమ్ అంటే రోగ లక్షణం. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్నెస్. వ్యాధి కాదనమాట, ఒక లక్షణం. అంటే వ్యాధి ముందు కానీ ఆ దాని గుణం కనిపిస్తుంది కదా, ఆ గుణం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే వర్టిగోగా కన్సిడర్ చేశారు ఇక్కడ. ఓకే. ఇక్కడ ఏంటి అంటే వర్టిగో వల్ల వచ్చే డెఫినేషన్ లాగా అంటే ఒక అసలు వర్టిగో అంటే ఏంటి అంటే గనక మనం మన ఉన్న ప్లేస్, మన ఉన్న పొజిషన్ లో ఇమాజిన్ చేసుకుంటే మిగతా పొజిషన్ అంతా కూడా రౌండ్ గా తిరిగిపోయినట్టుగా, అంటే రివాల్వ్ అరౌండ్ అంటే ఏంటి, మనము మెరిగో రౌండ్ ఎక్కుతాం కదా, అంటే మెరిగో రౌండ్ అంటే ఇవి ఎక్కుతాం కదా, జైంట్ వీల్స్. పిల్లలు అప్పుడు ఎగ్జిబిషన్ సెంటర్స్ లో జైంట్ వీల్ ఇలా ఎక్కుతాం కదా, అప్పుడు చాలాసేపు ఫాస్ట్ గా తిరిగింది అనుకోండి, ఆ మళ్ళీ బాడీ బయటకు వచ్చేసాక చాలా బిజీగా అనిపిస్తుంది. మళ్ళీ చిన్నప్పుడు ఇట్లా చేతులు ఇలా పట్టుకొని అల్లివిల్లి తిరిగేవాళ్ళం చిన్నప్పుడు. అదే మాకు అప్పట్లో అప్పట్లో మాకు అవన్నీ ఉండేవి కాదు కదా, సో ఇట్లా పెట్టుకొని తిరుగుతారు కదా, అట్లా తిరిగినప్పుడు వదిలేసి కాసేపు నిలబడితే బాడీ అంతా గిడ్డినెస్ వస్తుంది, కళ్ళు తిరిగినట్టుగా పడిపోతాం. కొందరు ఆడుతూ ఆడుతూ పడిపోతుంటారు. ఈ ప్రాబ్లమ్ ని ఏమంటారంటే, అది నార్మల్ గా రెగ్యులర్ గా ఉందనుకో, ఊహించుకోండి. జనరల్ గా పిల్లలు ఫాస్ట్ గా ఇలా పట్టుకొని తిరిగి తిరిగి వదిలేస్తే వచ్చే ఆ ఏమంటారు చక్కర్ అనేది, ఈ ఎక్స్టర్నల్ అరౌండ్ అనేది రెగ్యులర్ గా జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను సీటెడ్ పొజిషన్ లో, అయినా కూడా నా తల తిరుగుతూ నాకు చుట్టుపక్కలంతా తిరుగుతున్నట్టు మైకం కమ్మినట్టు ఉంటే ఇమాజిన్ చేసుకోండి, దాన్ని ఏమంటారంటే వెర్టిగో అంటారు. ఓకేనా. ఈ వెర్టిగో అనేది ఎలా జరుగుతుంది, ఎందుకు వస్తుంది అంటే గనక బాడీలో 3 స్టెబిలైజింగ్ సెన్సరీ సిస్టమ్స్ లాస్ అవుతాయి. సెన్సరీ సిస్టమ్స్ అంటే ఏంటి, సెన్సరీ ఆర్గాన్స్ అంటే ఏంటి, జ్ఞానేంద్రియాలు. ఏవవి? కన్ను, ముక్కు, చెవి, నోరు, స్కిన్ కదా. ఇందులో ఈ స్టెబిలైజింగ్, ఇందులో 3 సెన్సరీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, కన్ను గాని, చెవి గాని, ముక్కు గాని, ఈ మూడిట్లో తల తల చెవి, కన్ను, ఈ మూడిట్లో గనక సెన్సరీ లోపిస్తే, వాటికి మధ్య ఉన్న బాంధవ్యం, వాటి మధ్య ఉన్న రిలేషన్ కనుక డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. బ్రెయిన్ లో డిస్టర్బెన్స్ వచ్చినా, ఐస్ లో డిస్టర్బెన్స్ వచ్చినా, చెవిలో డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దట్ ఈస్ కాల్డ్ స్టెబిలైజింగ్ సెన్సరీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఓకేనా. ఇంకా ఏంటి అంటే ఈ నాన్ అడాప్టివ్ వెస్టిబ్యులర్ సిస్టమ్ అంటే ఏంటంటే, వెస్టిబ్యులర్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే చెవిలో ఉంటుంది. చెవిలో కర్ణబేరు ఉంటుంది కదా, ఇది మనకు కనిపించేది ఇయర్ పిన్నా, ఈ బయటికి కనిపించే చెవిని పిన్నా అంటారు. ఇది వెస్టిజియల్ ఆర్గాన్ అంటే దేనికి పనికిరాని ఆర్గాన్. ముక్కు చివరి భాగం కూడా పనికిరాదు, చెవి చివరి భాగం కూడా పనికిరాదు. కానీ మనం ఏం చేస్తాం, అందంగా కనిపించడం కోసం కమ్మలు, చెవులు కుట్టించుకోవడం, రకరకాలుగా ఇదంతా కుట్టించుకోవడం. ఎందుకంటే దీని వాల్యూ ఏం లేదు, ఇది ఏం పనిచేయదు. ఆలోచించండి, దీనివల్ల ఏం ఉపయోగం? ఏం ఉపయోగం ఉండదు. వెస్టిబ్యులర్ ఆర్గాన్ అంటారు. ఓకేనా. అంటే పనికిరాని వెస్టీజియస్ ఆర్గాన్ అనమాట. ఓకే, వెస్టిబ్యులర్ కాదు, వెస్టీజియస్ ఆర్గాన్ అంటారు. ఈ ఆర్గాన్ వల్ల పని లేదు. కానీ ఇది ఎందుకు ఉంటుంది మనకి చెవి లాగా అంటే, లోపల డైరెక్ట్ మనకి ఏముంటుంది, హోల్ ఉంటుంది. చెవికి ఏముంటాయి, హోల్స్ ఉంటాయి కదా. డైరెక్ట్ దుమ్ము కానీ, ధూళి కానీ, ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ డైరెక్ట్ గా వెళ్ళిపోకుండా చెవులు అడ్డం ఉంటాయి. ఇంకా హెయిర్ పెంచుకునే వాళ్ళు చెవులు అసలు కప్పి పెట్టేసి ఉంటారు, చాలా మంది ఇలా పెట్టుకొని ఉంటారు కదా, దాని వల్ల కూడా ప్రొటెక్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా
వెస్టిజియల్ ఆర్గాన్స్ అనమాట, పనికి రాని ఆర్గాన్స్, చెవి బయటది నేను చెప్పేది. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ వెస్టిబులార్ సిస్టమ్ ఏదైతే ఉందో, వెస్టిబులార్ అంటే ఇది ఇయర్ పిన్న, ఇయర్ తమ్మెలు అంటారు కదా, చెవి తమ్మెలు, దీని హోల్ స్టార్ట్ అవుతుంది చూడండి, దాన్ని ఏమంటారంటే వెస్టిబులార్ సిస్టమ్ అంటారు. చెవి యొక్క ఇయర్ యొక్క వెస్టిబులార్ సిస్టమ్ అంటారు. ఈ వెస్టిబులార్ సిస్టమ్ గనక డిస్టర్బెన్స్ జరిగితే, నాన్ అడాప్షన్ జరిగితే, నాన్ అడాప్షన్ అంటే ఏంటి, అడాప్టేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉండాల్సిన కంటెంట్ ఉండకుండా నాన్ నాన్ థింగ్స్ ఏదన్నా ఉంటే అప్పుడు మనకి హెడ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. తల దిమ్మ తిరిగినట్టుగా, కళ్ళు తిరిగినట్టుగా, చక్కెర వచ్చినట్టుగా, వామిటింగ్ సెన్సేషన్ లాగా, ఇలాంటి అంటే తల తిరగడం, కళ్ళు చక్కెర వచ్చినట్టు, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటివి అన్యూజువల్ థింగ్స్ జరుగుతాయి. అలాగే అట్ ద సేమ్ టైం తల తిరగడమే కాదు, నెక్ పొజిషన్ కూడా సరిగా సెట్ అవ్వదు అనమాట. నెక్ కూడా చాలా పెయిన్ వస్తూ ఉంటుంది ఎవరికి, ఈ వర్టిగో ప్రాబ్లం ఉండే వాళ్ళకి నెక్ పెయిన్, హెడ్ పెయిన్ కానీ, హెడ్ లో అనీజీగా ఉండటం కానీ, తలలో ఏదో పట్టేసినట్టు ఉండటం కానీ, ఫాగ్ అంతా పట్టేసినట్టు అలా ఉన్నట్టు అనిపిస్తుంది వెర్టిగో పీపుల్ కి. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే వెర్టిగో ఎన్ని టైప్స్ లో ఉంటుందంటే పెరిఫెరల్ వెర్టిగో, సెంట్రల్ వెర్టిగో. పెరిఫెరల్ వెర్టిగో అంటే లీజన్స్ ఆఫ్ వెస్టిబులార్ ఎండ్ ఆర్గాన్స్. వెస్టిబులార్ ఎండ్ ఆర్గాన్స్ అంటే, పెరిఫెరల్ అంటే ఏంటి అంటే మనకి చెవి నుంచి స్టార్ట్ అంటే మిగతా ఆర్గాన్స్ అన్నమాట. అంటే నర్వస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కాకుండా మిగతా ఆర్గాన్స్, కాళ్ళు, చేతులు, అవుటర్ పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పెరిఫెరల్ లీజన్స్. అంటే కాళ్ళు అంటే కొందరికి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు చేతులు ఇలా కొట్టుకుంటుంటారు, కాళ్ళు ఇలా ఇలా ఏమంటారు, కాళ్ళు ఇలా తన్నేస్తుంటారు కదా, ఇలా వేళ్ళు ఇలా వెళ్ళిపోతుంటాయి, చేతులు ఇట్లా ఓపెన్ చల్లగా అయిపోతాయి, చేతులు ఫర్మ్ గా ఉండవు, గట్టిగా ఉండవు అనమాట. ఇలాగా జరగడం కానీ, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయితే, అంటే బ్రెయిన్ లో కానీ, బ్రెయిన్ లో నర్వస్ సిస్టమ్ కానీ, స్పైనల్ కార్డ్ లో నర్వస్ సిస్టమ్ కానీ డ్యామేజ్ అయినప్పుడు సెంట్రల్ వెర్టిగో అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. పెరిఫెరల్ అండ్ సెంట్రల్ వెర్టిగో స్టార్ట్ అవుతాయి. అసలు వెర్టిగోకి ఎందుకు అలా జరుగుతుంది అంటే ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఎట్లాంటి గుణాలు కనిపిస్తాయి వెర్టిగో ఉన్న పర్సన్ లో, ఎలాంటి గుణాలు కనిపిస్తాయి అంటే తల తిరిగినట్టుగా ఉండడం, డిజినెస్ అంటే కళ్ళు తిరగడం, అలాగే కోఆర్డినేషన్ ఉండదు. వాళ్ళు మాట్లాడే మాటకి, వాళ్ళు చేసే పనికి, వాళ్ళు నడిచే నడకకి కోఆర్డినేషన్ ఉండదు. అంటే తూలులాగా, డ్రింక్ చేసే వాళ్ళు ఎక్కువ ఓవర్ డ్రింక్ చేస్తే ఎలా తూలుతారు, బాడీ టిల్ట్ అవుతుంది కదా, ఇలా ఇలా తూలుతారు కదా, సేమ్ అలాగే ఆల్కహాల్ తీసుకోపోయినా కూడా బాడీ టిల్ట్ అవ్వడం. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అలాగే హెడేక్స్, త్వరగా తలనొప్పి వచ్చేయటం, అలాగే బాడీ ఇంబ్యాలెన్స్ అవ్వడం, నడకలో కానీ, మాటలో కానీ, తత్తరపాటు కానీ, లేదంటే నడక సరిగా లేకపోవటం కానీ అలా ఉంటుంది. నెక్స్ట్ అలసట, ఫటిగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అలసిపోతారు ఈ వర్టిగో గనక వస్తే. నెక్స్ట్ కాసెస్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అంటే మీనియస్ డిసీజ్ అంటే చెవు భాగం ఉంటుంది కదా, ఈ చెవి భాగంలో కర్ణబేరు ఉంటుంది. అంటే మనం మాట్లాడే మాట కానీ, సౌండ్ కానీ ఆ కర్ణబేరికి వెళ్ళి టచ్ అయ్యి టింపానం తగిలి మనకి పలానా వ్యక్తి ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు, అది మనము గ్రహణ శక్తి ద్వారా తెలుసుకుంటాం. ఈ మినియర్స్ డిసీజ్ వల్ల ఈ చెవి ఇయర్ పిన్న లోపల మీకు ఈ పిక్చర్ చూపిస్తా చూడండి, ఇది. ఓకేనా. ఈ లోపల ఇది చెవు. ఓకేనా. ఈ చెవి లోపల చూడండి ఎలాంటి నరాలు ఉన్నాయో. ఈ మీనియర్ డిసీజ్ వల్ల ఏమవుతుందంటే ఈ టింపానం పైన రప్చర్ అవటం కానీ, అంటే ఇది చాలా ఉల్లి పొర కన్నా పలుచగా ఉంటుందంట. చెవి లోపల ఉండే ఈ కర్ణభేరి ఏదైతే ఉందో, మనకి వాయిస్ వినిపించేది ఏదైతే ఉందో దాన్ని కర్ణభేరి అంటారు. అది ఏమవుతుందంటే రప్చర్ అవుతుంది. అంటే పగలడం కానీ, చీరడం కానీ, చినగడం కానీ, దాని నుంచి పస్సు రావటం కానీ, చాలా మంది చూడండి చెవులోంచి పస్సు వస్తూ ఉంటుంది, బ్లీడ్ అవటం కానీ, నీరు రావటం కానీ ఎక్కువ. ఓకేనా. చెవి పోటు వచ్చేయటం, చాలా మంది చెవి పోటు వస్తుంటుంది. ఈ డిసీజ్ ఏమంటారంటే మినియర్స్ డిసీజ్ అంటారు. ఓకేనా. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, చెవి ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు వర్టిగో వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. నెక్స్ట్ ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్, ఇది అవుటర్ ఇయర్ కదా, ఈ అవుటర్ ఇయర్ పిన్న లోపల ఇయర్ ఏదైతే ఉందో అందులో ఫంగస్ చేరటం కానీ, లేదంటే ఎక్కువ వాటర్ మనం స్నానం చేసేటప్పుడు కానీ, లేదంటే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ, చలిలో ఎక్కువ అవుటర్ ప్లేస్ లో వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఎత్తు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా మంది చెవులు పట్టేస్తాయి. ఏరోప్లేన్ లో జనరల్ గా ఎయిర్పోర్ట్ సౌండ్ కి చెవులు చాలా గుమ్మంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఫ్లైట్ ఎక్కాక కూడా చాలా మందికి చెవులు పట్టేస్తాయి. ఎందుకంటే చెవులో వాళ్ళకి బ్యాలెన్స్ సరిగా లేనప్పుడు చెవు పట్టేయడం, ఇదంతా థ్రోట్ అంతా నొప్పి రావడం చాలా మంది జరుగుతుంది. అలాగే ఇయర్ ఇన్ఫెక్షన్స్
రావటం వల్ల కూడా నీకు వర్టిగో వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా. చాలా మందికి చెవులో పస్సు వస్తుంటుంది కదా, చీమ్ పట్టినట్టు కానీ, చెవులో బ్లీడ్ అవటం కానీ. ఓకే. లేదు అంటే హెడ్ అండ్ నెక్ ఇంజురీ, తల కానీ మెడ భాగం కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేదంటే ఏదైనా బలమైన వస్తువులు ఏదైనా తగిలినా మనకి ఇంజురీస్ అవుతాయి కదా, ఇలాంటప్పుడు కూడా వర్టిగో వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ స్ట్రోక్ కానీ ట్యూమర్ కానీ, అంటే గడ్డలు కానీ, అంటే బ్రెయిన్ లో నేను చెప్పేది ఎందుకు, ఇందాక 3 సెన్సరీ వెస్టిబులర్ నర్వ్స్ అని చెప్పాను, తల, చెవి, కన్ను, ఈ 3 సెన్సరీలో ఎటువంటి లోపం జరిగినా కూడా వెర్టిగో వస్తుంది. ఇక్కడ స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోకే కాదు, బ్రెయిన్ స్ట్రోక్ రావటం కానీ, ట్యూమర్స్, బ్రెయిన్ లో గడ్డలు ఉండటం, రక్తం నిలిచిపోవడం, బ్రెయిన్ లో చాలా మందికి రక్తం గడ్డగట్టేసింది అంటుంటారు కదా, ఇట్లా ఎక్కువ స్మోక్ చేసినా, ఎక్కువ డ్రింక్ చేసినా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, ట్యూమర్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా. అలాగే హెడేక్, ఫ్రీక్వెంట్ గా తలనొప్పి రావటం కానీ. ఓకేనా. నెక్స్ట్ ఎక్కువ మెడిసిన్స్, చాలా మంది ఏంటి అంటే మనకి మార్కెట్ లో చాలా మంది ఏం చేస్తారంటే మెడికల్ షాప్ ఫ్రెండ్ అవుతాడు అనమాట, మెడికల్ షాప్ ఓనర్ ఆ పర్సన్ ఫ్రెండ్ అవుతాడు. మనకి ఏది అవసరమైనా జలుబా టాబ్లెట్ తెచ్చుకోవడం, వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా టాబ్లెట్ తెచ్చుకోవడం, మింగడం. అలాగే చెవు నొప్పి, వాడేదో నాకు చెవులు పోటుగా ఉంది అంటే ఒక డ్రాప్స్ ఇస్తాడు, మనం తెచ్చి వేసుకుంటాం, వేసుకొని మనమే డాక్టర్లు అవుతాం. అట్లా చేయకూడదు. ఇక్కడ ఏంటంటే మెడిసిన్స్ ఏవైతే ఫ్రీక్వెంట్ గా చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదన్నా చెవిలో డ్రాప్స్ వేసుకోవడం కానీ, మన ఇష్ట ప్రకారం కొందరు కొబ్బరి నూనె వేసుకుంటారు, నువ్వుల నూనె వేస్తారు, ఆముదం వేస్తారు, ఏమేమో వేసేస్తారు, వేసేసి తిప్పుతారు అనమాట, పెన్ పెట్టి, పిన్స్ పెట్టి, బడ్స్ పెట్టి, ఏదంటే అది పెట్టి చెవుని ఖరాబ్ చేసుకుంటుంటారు. దీనివల్ల కూడా వెస్టిబులర్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది అనమాట, బ్యాలెన్స్ దెబ్బతినేదేను మనకి ఈ వర్టిగో ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే చాలా మందికి మెల్లకళ్ళు అంటారు, చాలా మందికి ఉంటాయి మెల్లకళ్ళు, అంటే కళ్ళు బై బర్త్ ఉంటుంది. కొందరికి ఈ బ్రెయిన్ ఈ డ్యామేజ్ అయినా, ఈ వెస్టిబులర్ నర్వస్ సిస్టమ్ చెవి డ్యామేజ్ అయినా కూడా మెల్లకళ్ళు లాగా వస్తాయి కళ్ళు. అంటే ఏంటి మెల్లకళ్ళు అంటే తెలుసు కదా, ఒక గుడ్డు కానీ 2 ఐ బాల్స్ కానీ, కనుగుడ్డు, ఐదర్ ఎస్ట్రోపియా అంటే ఒక కనుగుడ్డు లోపలికి వచ్చేయడం ఇటు సైడ్ కి, ఈ బ్లాక్ బాల్ ఏదైతే ఉందో అది స్ట్రైట్ గా ఉండకుండా ఈ ఈ కంటి స్టార్టింగ్ టైం ఇక్కడికి వచ్చేయటం కానీ, ఎక్స్ట్రోపియా అంటే బయటికి ఇట్లా కనుగుడ్డు పక్కకి వెళ్ళిపోవటం కానీ. మనం ఇలా పక్కగా చూడటం వేరు, పక్కగా చూసినప్పుడు బోత్ ఐబాల్స్ రొటేట్ అవుతాయి కదా, మనం ఇలా చూస్తున్నాము అంటే ఈ బాల్ ఇటు వస్తుంది, ఈ బాల్ ఇటు వస్తుంది, అలా కాదు. వీళ్ళకి ఈ వెస్టిబులర్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయితే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ, బ్రెయిన్కి వెళ్ళే నర్వ్స్ కానీ, అలాగే చెవిలో వెళ్ళే నర్వ్స్ కానీ డ్యామేజ్ అయ్యాయి అంటే వీళ్ళకి కంటి మీద కూడా, నేను ఇందాక ఏం చెప్పాను, 3 సెన్సరీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే వెర్టిగో వస్తుంది. బ్రెయిన్ డ్యామేజ్ అయినా, బ్రెయిన్కి వెళ్ళే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయినా, చెవిలో వెళ్ళే నర్వస్ సిస్టమ్ అయినా, కంటిలో వెళ్ళే నర్వస్ సిస్టమ్ అయినా, అందుకనే కంటికి సంబంధించింది కూడా చెప్తున్నారు ఇక్కడ. ఎక్స్ట్రోపియా అంటే ఏంటంటే కనుగుడ్డు, ఈ బ్లాక్ బాల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఈ చివరికి వెళ్ళిపోతుంది అనమాట, కానీ ఇలా అంటే ఒక పార్ట్ ఇలా వెళ్ళిపోయినట్టుగా. లేదంటే హైపర్ట్రోపియా అంటే పైకి, ఈ కనుగుడ్డు పైకి లేచేస్తుంది, ఇలా తెల్లగుడ్డు ఎక్కువ వచ్చేస్తుంది, ఈ బ్లాక్ బాల్ ఏదైతే ఉందో అది పైకి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతున్నది అంటే గనక ఫ్రీక్వెంట్ గా వీళ్ళకి వెర్టిగో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే పెరిఫెరల్ కాజెస్ వర్టిగో, అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు మనము వర్టిగో అనేది స్టార్ట్ అవుతుంది కదా. వీటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే జనరల్ గా వెస్టిబులర్ డ్రగ్స్ ఎక్కువ చెప్పా కదా, మనము ఐకి కానీ, నోస్ కి కానీ, మనము చాలా మంది ఇన్హేలర్స్ వాడుతుంటారు, విక్స్, వేపర్ అప్స్ ఎక్కువ ముక్కుకు పూస్తారు, అలాగే అది ఉంటుంది కదా పీలుస్తారు కదా ఇలాగా, విక్స్ ఏదో అది ఉంటుంది కదా ఇలా ఇన్హేలర్ లాగా వాడుతుంటారు. ఇలాగ మనము వెస్టిబులర్ టాక్సిక్ డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే ఏదంటే అది చెవులో డ్రాప్స్ వేసుకోవడం వల్ల, ముక్కులో డ్రాప్స్ వేసుకోవడం వల్ల, కంట్లో డ్రాప్స్ వేసుకోవడం, మన మన ప్రకారం మనం డ్రగ్స్ ఎట్లా అంటే, డ్రగ్ అంటే మందు, నథింగ్ ఎల్స్ అన్నమాట. ఇలాంటివి వెస్టిబులర్ టాక్సిక్ డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేదంటే దాన్ని ఎక్స్పైరీ డేట్ చూడకుండా వాడేయటం వల్ల టాక్సిసిటీ పెరిగిపోతుంది కదా, ఇలాంటి ప్రాబ్లం వల్ల ఎక్కువ నీకు ఈ వర్టిగో ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే లాబరింథైటిస్ అంటే ఇందా చెప్పా కదా, కర్ణభేరి ఇది మనకి టింపానం అన్నమాట, అంటే మనం ఇది ఇయర్ కదా, ఇదంతా వెస్టిబులర్ సిస్టమ్. ఓకేనా. వెస్టిబులర్ సిస్టమ్, ఈ వెస్టిబులర్ సిస్టమ్ లో ఇది అవుటర్ ఇయర్. ఓకేనా. ఇది అవుటర్ ఇయర్, ఇది ఇక్కడ నుంచి మనకు కనిపించదు,
మనము పెన్నులు పెట్టి లోడితే తప్పితే దీని లోపల ఏదో తవ్వకాలు జరిపితే తప్పితే మామూలుగా అయితే ఏం కనిపించదు. ఈ పార్ట్ అవుటర్ ఇయర్, ఇక్కడ నుంచి లోపల వెస్టిబులర్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఈ వెస్టిబులర్ సిస్టమ్ లో లోపల ఏదైతే లోపల పార్ట్స్ ఉంటాయో దీన్ని ఏమంటారంటే ఇన్నర్ ఇయర్ అంటారు, లోపల చెవి అంటారు. ఓకేనా తెలుగులో. ఈ ఇన్నర్ ఇయర్ లో ఇలాగా ఒక స్నేహిల్ లాగా, అంటే నత్త తెలుసు కదా, నత్తగుళ్ళు ఎలా ఉంటుంది, ఒక ఆల్చిప్ప లోపల ఒక షెల్ లోపల నత్త ఉంటుంది కదా, నత్త ఎలా చుట్టుకుంటుంది బాడీని, సేమ్ అదే స్ట్రక్చర్ స్నేహిల్ మోడల్లో ఉంటుంది. మాకు ఇంటర్ లో బిట్ కూడా ఉండేది, స్నేహిల్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది. అది ఏది అని అడిగితే ఇది చెప్పేవాడు, లాబరింత్ అంటారు. ఈ లాబరింత్ అంటే ఏంటంటే కర్ణభేరి. ఇదే మనం ఇప్పుడు నేను మాట్లాడింది మీ చెవులోకి వెళ్తుంది, ఇలా వెళ్తుంది ఈ గాలి ద్వారా, తరంగాల ద్వారా ఈ చెవులోకి వెళ్ళి ఇక్కడ వెళ్ళి దీన్ని టచ్ చేస్తుంది. దీన్ని టచ్ చేశాక ఇక్కడ వెళ్ళి దీన్ని చాలా పల్చగా ఉంటుంది. ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆనియన్ పొర పైనది తీసేసాక లోపల ఒక పింకిష్ లేయర్ ఉంటుంది, దానికన్నా పల్చగా ఉంటుంది ఇది. ఇంకా అర్థం చేసుకోండి, పిన్నులు పెట్టకండి. ఓకే, ఈ లేయర్ అన్నమాట. ఈ లాబరింత్ ఏదైతే ఉందో దాని మీద మనం మాట్లాడే మాట వేవ్స్ ద్వారా, గాలి ద్వారా వెళ్ళి తగులుతుంది. తగిలి టింపాన్ అవుతుంది. నేను నిన్న చెప్పా కదా, సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ, అలాంటిదే ఇక్కడ ఎట్లాగా వాయిస్ ఓవర్లోడ్ అవుతుంది, మాట్లాడతాము వాయిస్ ఓవర్ రైడ్ అవుతుందో సేమ్ అలాగే ఇక్కడ వాయిస్ ఓవర్ రైడ్ అయ్యి ఇది బ్రెయిన్ కి కనెక్షన్ కదా. నేను చెప్పా కదా వెస్టిబులర్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది మొత్తం కూడా కనెక్షన్ అని. బ్రెయిన్ కి వెళ్ళి నేను చెప్పిన మాట ఏంటో మనకు అర్థమవుతుంది. ఎవరైనా మంజు అని పిలిస్తే మంజు అనే లోపు నేను తిరుగుతా కదా, ఎందుకు, ఇంతలోపు ఆ వేవ్స్ చాలా ఫాస్ట్ గా వెళ్తాయి కదా, కాంతి వేగం కన్నా ఎక్కువ వెళ్తాయి కదా. ఈ వేవ్ వెళ్ళి నా టింపానం కి తగిలి నా పేరు పిలిచారు అని నేను మైండ్ కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చెప్తుంది, ఏ మంజు నేను ఎవరో పిలుస్తున్నారు వెనక్కి తిరుగు అని. అర్థమైందా? ఇంత జరుగుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో, అంటే మిల్లీ సెకండ్ లో కన్నా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ లాబరింత్ దగ్గర ఎక్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే ఈ లాబరింత్ రప్చర్ అవటం కానీ, ఈ లాబరింత్ బ్రేక్ అవటం కానీ, ఈ లాబరింత్ నుంచి కొన్ని లిక్విడ్స్ ఊరడం కానీ, చీమ్ పట్టడం కానీ, అంటే తెలుసు కదా పస్ రావటం కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఎక్కువ చెవులో మందులు వేసుకుంటూ, చెవులో నీళ్లు పోసుకుంటూ, చెవులో ఆయిల్ వేసుకుంటూ ఉంటే ఈ చెవు టింపానం లోపల ఈ లాబరింత్ అనేది చాలా దెబ్బతింటుంది. ఇలాగ గనక అయితే ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్ అయితే ఎక్యూట్ లాబరింథైటిస్ వస్తుంది. ఈ లాబరింథైటిస్ ఏమవుతుందంటే చెవుడు అంటాం కదా, డెఫ్ అంటే మూగా, డెఫ్ అంటే చెవుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. చెవుడు అంటే తెలుసు కదా, వినిపించదు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించదు. ఏజ్ పరంగా వస్తే ఓకే, నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది, దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. ఒక ఏజ్ వచ్చాక చెవుడు రావడం అనేది, డెఫ్ రావడం అనేది కామన్. కానీ చాలా మందికి మూగా చెవుడు రెండు కలిసి ఉంటాయి, డమ్ అండ్ డెఫ్ అంటారు. ఎందుకంటే ఈ సిస్టమ్ అంతా పంచేంద్రియాలన్నీ ఒకదానికొకటి లింక్ కదా. ఎప్పుడైతే చెవులు సరిగా పనిచేయవో వాళ్ళకి మాట కూడా సరిగా రాదు, తడబడుతుంది అనమాట. ఓకేనా? అంటే మాట అప్పుడప్పుడు తడబడడం వేరు, ఫ్రీక్వెంట్ గా నీకు చెవులు వినిపించకపోయినా మాట అనేది మందంగా వస్తుంది అనమాట, ఫ్రీక్వెంట్ గా ఈజీగా రాదు. ఓకేనా? ఇట్లా ఇన్నర్ ఇయర్ గనక ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయితే, అంటే అక్కడ బ్యాక్టీరియల్ ఫంగస్ చేరటం కానీ, మనము స్నానం చేశాక లేదంటే హెడ్ బాత్ చేశాక పొడి టవల్ తోటి జస్ట్ చెవులు మటుకు క్లీన్ చేసుకోవాలి ఆ బయట వరకు. ఎందుకంటే వాటర్ అనేది స్టాగ్నేట్ ఉండకూడదు, నీరు అనేది బాడీలో వాటర్ ఉండడం వేరు, నీళ్లు చేరినప్పుడు కొంచెం క్లీన్ చేసుకోవాలి డ్రై క్లాత్ తోటి. ఓకేనా? టవల్ తో కానీ డ్రై క్లాత్ తోటి కానీ క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తుంది దీనివల్ల కానీ, లేదంటే బాడీలో అంటే హియరింగ్ లాస్ వల్ల, ఇందా చెప్పా కదా చెవుడు వస్తుంది కదా, ఎప్పుడు ఈ లాబరింత్ కనుక డిస్టర్బ్ అయితే. ఓకేనా? ఇందులో ఇది చాలా మందికి ఇది హోల్ పడుతుంది, చెవు కొందరికి చిమ్ పడుతుంది, పస్ చేరుతుంది, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవుతుంది దీని అన్నిటి వల్ల. అలాగే ఇంజురీ ఏదైనా హెడ్ ఇంజురీ జరిగింది, ఏదైనా తల కొట్టుకున్నాడు, యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజురీ అయినప్పుడు కూడా చెవు దెబ్బతింటుంది. అలాగే చాలా మందికి ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్యూట్ లాబరింథైటిస్ వస్తుంది అనమాట. అక్యూట్ లాబరింథైటిస్ దట్ లీడ్స్ టు వర్టిగో. ఓకేనా? వర్టిగో అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, వర్టిగో వస్తే ఎలా అనిపిస్తుంది అంటే గనక తల తేలిపోయినట్టుగా ఉంటుంది, అంటే మత్తు ఎక్కిపోయినట్టుగా ఉంటుంది, బాడీ అంతా కూడా చాలా
మత్తెక్కిపోయినట్టు ఉంటుంది. మత్తు వదలరా అది ఉంది కదా సినిమా, అందులో ఎలా ఉంటుంది చూపిస్తారు చూడండి, ఇలా తిరిగిపోతుంటుంది బాడీ, అలా ఉంటుంది అనమాట. డ్రగ్స్ తీసుకొని చాలా మంది చేస్తుంటారు కదా యాక్షన్, అట్లాగా అంత బాడీ అలాగా తేలిపోతుందంట. లైటెడ్నెస్ చాలా, ఆకులాగా దూదిలాగా, ఒక ఏమంటారు, ఒక ఈకలాగా బాడీ తేలిపోతుంటుంది, తలంతా దిమ్ముగా అయిపోతుంది అనమాట. బ్యాలెన్స్ చేయలేము, మాట నడక బ్యాలెన్స్ అవ్వదన్నమాట, తూలు వస్తుంటుంది. అండ్ దెన్ ఏ సెన్స్ ఆఫ్ మోషన్ సిక్నెస్. అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం వస్తుందో స్టమక్ పెయిన్ వచ్చి గట్ డిస్టర్బ్ అయిపోయి మోషన్ వచ్చేస్తుంది, అంటే అర్జెన్సీ అన్నమాట, ఆ మోషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి వామిటింగ్ అండ్ నాజియా, అంటే కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, చెవుల్లో సౌండ్ వినిపించడం, చెవులు చెవులు దిమ్మ తిరిగింది, అదేదో డైలాగ్ ఉంది కదా, దిమ్మ తిరిగితే మైండ్ బ్లాక్ అవుతుందని, అట్లాగా అదేదో అంటారు కదా, ఆ మైండ్ బ్లాక్ అవుతుంది అక్కడ, బ్లాక్ అయ్యి ఇక్కడ చెవులో రింగింగ్ సౌండ్ వస్తుంది అనమాట, ఏదో గుమ్మని ఏదో వినిపిస్తున్నట్టుగా అలాగ వస్తుంది అనమాట. టినిటస్ అంటారు దాన్ని, ఏమంటారంటే చెవులో సౌండ్ వస్తుంటుంది కదా, దాన్ని ఏమంటారంటే టినిటస్ అంటారు. అలాగే చెవు అంతా కూడా నిండిపోయినట్టుగా, అంటే గాలితో నిండిపోతే ఎలా ఉంటుంది, బ్లాక్ చేసినట్టుగా అలా ఉంటుంది. హెడేక్ రావటం కానీ, తొందరగా దాని వల్ల అంతా తలంతా దిమ్ము పట్టేసి హెడేక్ వస్తుంది. చాలా మంది గమనించి ఉంటారు, మీరు ఇక్కడ హ్యాండ్ రైస్ చేయమంటే చేస్తారేమో, చాలా మందికి రింగింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది, గమనించారో లేదో, చెవులో ఏమంటారు, ఏదో మోత మోగినట్టుగా అనిపిస్తుంటుంది. మళ్ళీ ఫ్లైట్ ఎక్కినప్పుడు చెవులు పట్టేస్తాయి చాలా మందికి. ఎవరికైనా ఉందా ఆ ఫీలింగ్? అలాంటి ప్రాబ్లం ఉంది అంటే, అంటే అట్లా ఉంటే వర్టిగో ఉన్నట్టు కాదండి, మీ బాడీలో బ్యాలెన్స్ సరిగా లేదు అని, చెవులు బ్యాలెన్స్ సరిగా లేదు అని. చాలా మందికి ఉంటుంది, ఫ్లైట్ ఎక్కితే కంపల్సరీ చెవులు పట్టేయటం కానీ, చిన్న పిల్లలు అయితే గుక్క పెట్టి ఏడుస్తారు, బేబీస్ అయితే మాట్లాడిన పిల్లలు బేబీస్ ట్రావెలింగ్ లో తీసుకోబోయేటప్పుడు ఏడుస్తారు, నొప్పి వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే ఎయిర్ బ్లాకేజ్ అవుతుంది కదా. మనము ఎర్త్ మీద నుంచి, ఎర్త్ క్రస్ట్ మీద నుంచి కొన్ని వేల కిలోమీటర్లు పైకి వెళ్ళిపోతుంది ప్లేన్ అనేది, పైకి వెళ్ళిపోయినప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు చెవులోకి అందాల్సిన ఆక్సిజన్ అందనప్పుడు లక్ష్మీ ప్రశాంతి గారికి అయినట్టుంది, అలాగా హ్యాండ్ రైస్ చేశారు. మేబీ నాకు ఉంది మేడం ఆ ప్రాబ్లం, నాకు కూడా ఉండేది అలాగా. ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ అందనప్పుడు ఊపిరి ఆడకపోవడం కానీ, చెవులు పట్టేయడం కానీ కామన్ థింగ్ అది. అలా అని ప్రతిరోజు జరిగితే వర్టిగో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు భూమి పైన ఉన్నా కూడా అలా జరిగితే దట్ ఈస్ కాల్డ్ వర్టిగో. అందుకని మనం ఏం చేయాలి, ప్లెంటీ ఆఫ్ వాటర్, ఎక్కువ వాటర్ తీసుకోవాలి, వాటర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, మినరల్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఏంటి, ఖనిజ లవణాలు, విటమిన్స్, ఓకేనా. అలాగే ఎక్కువ పూఫా, పూఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తినకూడదు. సాచురేటెడ్ అంటే, సాచురేషన్ అంటే చాలాసార్లు చెప్పాను మనకి కాల్లో కూడా. సాచురేషన్ అంటే ఏంటి అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాటర్ ఉన్నాయి, వాటర్లో ఉప్పు వేశారు, ఉప్పు కానీ చక్కెర కానీ వేశారు, అప్పుడు కాసేపు కలియబెడితే ఉప్పు కరిగిపోతే దాన్ని సాచురేషన్ అంటారు. ఒకవేళ ఉప్పు వేస్తూనే ఉన్నారు, దానికి ఇంకా వాటర్ కి కరిగే స్థితి కోల్పోయింది, ఉప్పు మిగిలిపోతుంది అడుగున, దాన్ని అన్సాచురేషన్ అంటారు. అర్థమైందా? సాచురేషన్ అంటే, అన్సాచురేషన్ అంటే మీనింగ్ అది. ఇక్కడ ఏమంటున్నాడు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కనుక ఎక్కువ తీసుకోవాలి. అంటే ఏంటి, మన బాడీలో గుడ్ ఫ్యాట్స్ ఉండే కొవ్వు నిల్వలు ఎక్కువ ఉండాలి. కరిగిపోయే కొవ్వులు తీసుకున్నారనుకోండి త్వరగా ఫ్యాట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ప్యాకెట్స్ ఉంటాయి కదా, లేస్ కానీ, కుర్కురే కానీ, బయట దొరికే బేకరీ ఐటమ్స్ కానీ ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ కలుపుతారు. అంటే అవేంటి అంటే రూమ్ టెంపరేచర్ కి గడ్డగట్టేవి. అంటే ఏంటి, డాల్డా తెలుసు కదా, డాల్డా అంటారు చాలా మంది, నూనె డాల్డా అంటారు కదా, అవి ఎక్కువ వాడటం కానీ, పామ్ ఆయిల్ వాడటం కానీ, అలాగే కొన్ని రకాల వెజిటబుల్స్ ఆయిల్స్ కానీ, కెనోలా ఆయిల్స్ కానీ, ఇలాంటివి ఎక్కువ వాడినప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే బాడీకి అందాల్సిన ఒమేగా 3 అందకుండా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ గా, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్షన్ జరిగిపోతుంది. ఇలాంటి లేదంటే ఎక్కువ ఆయిల్స్, అంటే డీప్ ఫ్రై చేశాక ఆయిల్ మళ్ళీ అదే ఆయిల్ వాడడం, రిపీటెడ్ ఆయిల్స్ వాడటం వల్ల సాచురేషన్ లెవెల్ పెరుగుతుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ బాడీలోకి వెళ్తే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఎల్డిఎల్ పెరుగుతుంది, ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, రక్తంలో గడ్డలు వస్తాయి, రక్తంలో చక్కెర నిల్వలు పెరుగుతాయి, షుగర్ పెరుగుతుంది, అన్ని అన్నమాట. ముసలితనం తొందరగా వస్తుంది, హెయిర్ లాస్ అవుతుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంత డేంజర్ అన్నమాట. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ కాకుండా పూఫా తీసుకోవాలి, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. అవి ఎక్కడ దొరుకుతాయి అంటే, బ్రెయిన్ డిజార్డర్స్ ఉన్న, మంచిగా బాడీని, వెస్టిబులర్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి అంటే బాదం గింజలు, అవిసె గింజలు, నెక్స్ట్ ఫిషెస్ లో, వాల్నట్స్ లో, రిచెస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా, కొంచెం కాస్ట్లీయెస్ట్ ఫుడ్ లో ఎక్కువ పూఫా దొరుకుతుంది. డైలీ కొన్ని బాదం తినండి, 2 వాల్నట్స్ తినండి, 2
అంజీర్ తినండి. ఇట్లాగా అలాంటి అలాంటి డ్రై ఫ్రూట్స్ ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువ కూడా తీసుకోకూడదండి. గుర్తుపెట్టుకోండి. ఒమేగా 3 ఫ్యాట్స్ ఫ్యాటీ ఫుడ్స్ అంటే నట్స్ అనేవి ఎక్కువ ఓవర్లోడ్ అవ్వకూడదు. ఎక్కువ ఓవర్లోడ్ అయితే అది కన్వర్షన్ అవ్వచ్చు మేబీ, కానీ మనం తీసుకునే లిమిట్ లో తీసుకోవాలి. మీ కోచ్ని అడిగితే చెప్తారు ఎంత వరకు పప్పు ధాన్యాలు అనేది తినాలి ఈ నట్స్ అనేవని. నెక్స్ట్ మనం తీసుకునే ఆహారంలో వైటమిన్ డి సప్లిమెంట్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి, పెరుగు ఎక్కువ, యోగట్ అనేది ఆ పెరుగు. వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది మేడం. ఓకే ఓకే. మధ్యలో స్టార్ట్ అయింది. నాది ఆఫ్ అయింది, ఇక్కడ కరెంట్ పోయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కంటిన్యూ చేస్తాను ఇక్కడ నుంచి, కొద్దిగా ఉంది. అందుకని మనం తీసుకునే ఆహారంలో వైటమిన్స్ ఎక్కువ ఉండేటట్టు, విటమిన్ డి కానీ, ఓకేనా. విటమిన్ డి ఎక్కడెక్కడ లభిస్తుంది అంటే ఫిషెస్ కానీ, సాల్మన్ ఫిషెస్ లో కానీ, కొన్ని రకాల మీట్, మాంసం అంటాం కదా, మీట్ లో కానీ దొరుకుతుంది. అలాగే యోగట్, పెరుగు, చిక్కటి పెరుగు అనమాట, ఓకేనా. బాగా హంకర్డ్ అంటారు కదా, పెరుగుని కూడా మళ్ళీ వడగట్టాలి. నీరు తీసేస్తే వస్తుంది చూడండి గడ్డగా, ఆ దట్ కర్డ్ లో యూ కెన్ గెట్ మోర్ వైటమిన్ డి అనమాట. ఉత్త పెరుగు తినాలి, అది కూడా మనకి విటమిన్ డి కావాలంటే. అట్ ద సేమ్ టైం మనము సన్ రేస్ లో ఎక్కువ మనము తిరగగలిగితే, అంటే తొలి లేత నీలి కిరణాలు అంటారు కదా, ఉదయాన్నే లేవగానే వచ్చే లేత కిరణాలు కానీ, ఈవినింగ్ సన్సెట్ టైంలో, సూర్యాస్తమయం టైంలో వచ్చే లేత కిరణాలు కానీ బాడీలో పడినప్పుడు కానీ, మిడిల్ ఆఫ్ ది డే అంటే మిట్ట మధ్యాహ్నంలో కూడా పడే రేస్ లో యువిబి రేస్ ఎక్కువ ఉంటాయి. అల్ట్రావైలెట్ బి కణాలు అనమాట. ఈ బి కణాలు అంటే ఏ ఉంటాయి, యువిఏ ఉంటాయి, యువిబి ఉంటాయి. యువిఏ డేంజర్, యువిబి మంచిది అనమాట. యువిఏ పడిందంటే అల్ట్రావైలెట్ అంటే అతినీల లోహిత కిరణాలు ఏ పార్ట్ ఏ గన పడిందంటే క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ. యువిబి అతినీల లోహిత కిరణాలు బి వర్షన్ అంటే అందులో వేరియేషన్ ఉంటుంది అనమాట. అది గన బాడీలో పడినప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా మంచిగా విటమిన్ డి సప్లిమెంట్స్ బాగా తీసుకుంటూ, సప్లిమెంటేషన్ వేసుకుంటూ ఉంటే నీకు కాల్షియం డెఫిషియన్సీ తగ్గుతుంది, విటమిన్ డి అందుతుంది, ఓకేనా. అట్ ద సేమ్ టైం విటమిన్ బి12 ని సైనకోబాలమైన్ అంటారు. ఈ సైనకోబాలమైన్ అనే విటమిన్ బి12 ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అంటే పాలలో, చేపల్లో, గుడ్లలో, రొయ్యలు, ప్రాన్స్ లో కానీ, పనీర్ లో కానీ, కొన్ని రకాల ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్ లో ఎక్కువ దొరుకుతుంది విటమిన్ బి12. మిల్క్ లో కూడా ఉంటుంది, పనీర్, చీజ్ లో కూడా, జున్నులో కూడా ఉంటుంది, బట్ లిమిటెడ్ అమౌంట్ లో ఉంటుంది. ఎక్కువ నట్స్ లో ఎక్కువ విటమిన్ బి12 దొరుకుతుంది. ఇవి ఉంటాయి కదా, వాల్నట్స్ లో కానీ, అట్ ద సేమ్ టైం అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ లో ఎక్కువ దొరుకుతుంది. ఎప్పుడైతే నువ్వు విటమిన్ బి12 డెఫిషియన్సీ వస్తే ఆల్జీమర్స్ వస్తుంది అనమాట, మతిమరుపు, ఎక్కువ మతిమరుపులోకి వెళ్ళిపోతారు. అలాగే వైటమిన్ ఈ సప్లిమెంట్స్, పాలకూర, అన్ని గ్రీనరీ ఆకుల్లో అన్నిట్లో కూడా ఉంటుంది, పాలకూర, తోటకూర, పొన్నగంటాకు, చాలా ఉంటాయి కదా, నేను కూరగాయలు చదువుతున్నాను, వీటన్నిటిలో కూడా ఉంటుంది మంచిగా. విటమిన్ ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఒమేగా 3 అంటే హెర్బల్ లైఫ్ లో ఏం తీసుకోవడం కానీ, విటమిన్ ఈ ఆయిల్, మనము ఆయిల్స్ వాడతాం కదా ఇంట్లో, చిన్న బాటిల్లో, చాలాసార్లు చెప్పాను నేను, మనకి ఇదేంటిది అవెకాడో ఆయిల్ కాకుండా ఇది ఏమంటారు, విటమిన్ ఈ ఆయిల్ వస్తుంది కదా చిన్నది, అది ఎక్కువ వాడండి. అది దాన్ని ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు సలాడ్ తిన్నప్పుడు చిన్న మూత ఉంటుంది దాని మీద, అది అలా వేసుకోండి. ఆలివ్ ఆయిల్ ఎక్కువ అంటే రేట్ ఎక్కువైనా కూడా మీరు ఈ ఆయిల్ తో పాటు ఈ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోండి. ఎంతో ఖర్చు పెడతాం కదా, ఒక 400-500 ఉంటుంది చిన్న బాటిల్. మీరు పిల్లలకి పెట్టినా, మీరు తిన్నా, ఎక్కువ డ్రెస్సింగ్ చేయండి. డ్రెస్సింగ్ అంటే మనము సలాడ్ తింటాం కదా, ఈ సలాడ్ లో ఒక చిన్న డ్రాప్స్, 2-3 డ్రాప్స్ వేయండి, డైరెక్ట్ ఒమేగా 3 అందుతుంది బాడీకి, ఓకేనా. ఇలాగ మనము తీసుకునే ఆహారంలో కాల్షియం ఇంటేక్ కూడా ఎక్కువ ఉండాలి. ఈ వెర్టిగో ప్రాబ్లం నుంచి బయటపడాలంటే, మజిల్స్ స్టామినా ఉండాలన్నా, బోన్ టీత్ కి కానీ కాల్షియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందా చెప్పే కదా, ఒమేగా 3 ఫిష్ ఆయిల్ అనేది హార్ట్ హెల్త్ కి, బ్రెయిన్ హెల్త్ కి, అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో రోగనిరోధక శక్తి పెరగాలన్నా, ఇమ్యూనిటీ పెరగాలన్నా, విమెన్ హెల్తీగా ఉండాలన్నా, ఫ్యాట్ కరగాలన్నా, అంటే అన్వాంటెడ్ ఫ్యాట్ ఒమేగా 6 and 9 వల్ల వచ్చే ఫ్యాట్ బాడీని ఒబేసిటీలోకి తీసుకొని వెళ్తుంది. దీని నుంచి బయటపడాలన్నా కూడా మనకి హెర్బల్
హెర్బల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్డిఏ ప్రకారం ఉంటుంది అనమాట, రికమెండెడ్ డైటరీ అలవెన్స్. దీని ప్రకారం ఇది నోబెల్ ప్రైజ్ విన్నర్ లూయిస్ ఇగ్నారో చేసింది. మనకి 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి లూయిస్ ఇగ్నారో ద్వారా వచ్చినవి. ఆయన నోబెల్ ప్రైజ్ డాక్టర్ విన్నర్ అనమాట. ఈయన హెర్బల్ లైఫ్ లైన్ అండ్ నైట్ వర్క్స్ రెండిట్లో కూడా చాలా మంచి హార్ట్ కి సంబంధించిన ఎలిమెంట్స్ అనేవి, బాగా డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. ఇందులో 120 మిల్లీగ్రామ్స్ ఆఫ్ డొకాజో హెక్సనోయిక్ యాసిడ్, ఈ రెండు కూడా అమినో యాసిడ్స్ అనమాట. ఈపీ అండ్ డిహెచ్ఏ అనేవి విజన్ కి కానీ, కంటి చూపుకి కానీ, ఈ వెస్టిబులర్ సిస్టమ్, ఈ తలతిరుగుడు రోగం ఏదైతే ఉందో వెర్టిగో నుంచి బయటపడాలన్నా కూడా గుడ్ ఫ్యాట్ అందుతుంది అనమాట. బాడీ హార్ట్ హెల్త్ బాగుంటుంది, బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది, స్ట్రోక్ రాకుండా ఉంటుంది అనమాట. ఇది టాపిక్ అండి. కొద్దిగా నాకు కొంచెం ఇక్కడ ఇష్యూ అయింది. ఇది టాపిక్. బ్యాక్ టు ఎంసీ. సారీ మేడం, బ్యాక్ టు ఎంసీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేడం గారికి ఇలాగే ఉంటారా, అందరు హార్ట్ సింబల్స్ ఇచ్చేస్తారా? ఎంతమంది ఇస్తారు హార్ట్ సింబల్స్? మంచి మనసున్న వాళ్ళందరూ ఇచ్చేస్తారు. అబ్బా అబ్బా అబ్బా, ఇది కదా చూడండి, స్క్రీన్ మొత్తం ఎర్రగా నిండిపోయింది. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇవాళ రేపు నేను యాక్చువల్గా నాకు రీసెంట్గా కూడా నాకు ఒక మేడం వారు చెప్పారు, చాలా ఏళ్ళ నుంచి నేను వటిగో సమస్యతో సఫర్ అవుతున్నాను మేడం అని. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేడం గారు అన్నట్టు ఒకసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడు నాకు కూడా చెవులో గుయ్యి అనింది. దానికి మేడం ఈరోజు రెమెడీ చెప్పారు. ఓకే, ఇవన్నీ కొంచెం మనం అనుకుంటాం కదా, అన్ని మనకి తెలుసు అనే భావం తీసి పక్కన పెడితే బాగుపడతాం మనం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుసు అనే దాన్ని తీసి పక్కన పెడితే బాగుపడతాం. నాకు అన్ని తెలుసు అని ఏ రోజైతే అనుకుంటామో ఆ రోజే లాస్ట్ రోజు. దేనికి మీరు దేనికి అనుకుంటే దానికి. ఓకేనా? ఎనీవే, ఏ విషయంలోనైనా సరే, ఒక చదువు కానీ, ఒక న్యూట్రిషన్ పరంగా కానీ, మేము వచ్చి చాలా రోజులైంది నాకు అన్ని తెలుసు అని అనుకున్నామంటే, నేను యాక్చువల్గా టీచర్ని, స్కూల్లో వర్క్ చేసేదాన్ని. అప్పుడు నేనేమనుకున్నాను, నాకు అంతా తిండి ఎట్లా తినాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, అబ్బా నాకెవరు అనుకున్నా. ఏమైంది? వినపడుతుందండి? ఓకే, సమస్య రావడం వేరు, సొల్యూషన్ ని మనమే తీసుకొచ్చుకోవడం వేరు. సొల్యూషన్ ని మనమే తీసుకోవడానికి అవకాశం మన కమ్యూనిటీలో ఉంది. దీనికి అందరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇలాంటి అవకాశాన్ని మటుకు కొంతమంది వాడుకుంటున్నారు. మీ కోచ్ తో సంప్రదించండి, ప్రతిదీ కోచ్ తో డిస్కషన్ చేయండి. 21 డేస్ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ లో అందరూ పార్టిసిపేషన్ చేయండి. 21 డేస్ లో ఎప్పుడైతే పార్టిసిపేషన్ చేసి ఊరికే చేశామంటే చేశామని కాకుండా, చేసినప్పటి నుండి స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వగలిగితే చాలా అంటే బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకేనా? నేను డైనో షేక్ తో షేక్ తాగుతున్నాను, నాకు ఆ విషయం ఈ మధ్య తెలిసింది. బాగుంటుంది అంటే ఎప్పుడు నేను మా ఫార్ములా 1 ప్రోటీన్ షేక్ మెట్ వేసుకొని తాగేదాన్ని. ఈ మధ్య నాకు కామాక్షి మేడం చెప్పారు, డైనో షేక్ వేసుకోండి మేడం బాగుంటుంది. స్వామి రంగ, ఇంక ఇదేందో భలే ఉంది డైనో షేక్, అందరూ బాగుంది అంటారు, నేను కూడా చూద్దామని అది వేసుకొని తాగుతున్నా. ఎంత బాగుందో! ఏదైనా వినాలా. నాకు వాళ్ళు చెప్పారంటే మనకు మంచి కోసం అంతే ఏదైనా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈరోజు జరిగినటువంటి ఇన్కన్వీనియన్స్ కి, అదే విధంగా రిజల్ట్ షేర్ చేసే క్రమంలో కొంతమంది కోడ్స్ పెట్టుకోకుండా జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదు. భాగ్యమ్మ గారు సంథింగ్, భాగ్యలక్ష్మి గారు ఎవరు, కోడ్స్ ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ షుడ్ అండి. నెక్స్ట్ ప్రాపర్ గా ఉండండి. బనీన్ వేసుకొని, నైటీలు వేసుకొని, ఎలాగంటే అలాగా నైటీ వేసుకుంటే మినిమం చున్నీ వేసుకోండి. బనీన్ వేసుకున్న వాళ్ళు టీ షర్ట్ వేసుకోండి. ఏంది మేడం ఇది కూడా చెప్తుంది అని అంటే, మనం ఉండేది ఇంట్లో కాదు, 350 మంది మధ్యలో ఉంటున్నాం. ఒక మీటింగ్కి వెళ్తే ఎంత అందంగా తయారై వెళ్తాం, మంచి శారీ కట్టుకొని, మంచిగా ఆర్నమెంట్స్ పెట్టుకొని, మగవాళ్ళు అయితే మంచి షర్ట్స్ కలర్ఫుల్ గా నీట్గా వస్తాం కదా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అంత బాగున్నప్పుడు, ఈ జూమ్ సెషన్ కు కూర్చొని అందులో మనకు అవసరమైన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇంకెలా ఉండాలి, ఎలా రెడీ అవ్వాలి? అంత రెడీ కాకపోయినా కనీసం డ్రెస్సింగ్ అన్నా బాగుంటే వినేటప్పుడు ఇతరోత్తర ఆలోచనలు రాకుండా, ఎందుకోసం వచ్చాము, ఏం నేర్చుకున్నాము అనేది మాత్రమే బుర్రలోకి వెళ్తుంది. ఓకేనా? ఎవరి మనసన్నా నొచ్చుకునే విధంగా